లోకంలో మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్లు కూడా ఉంటారు. అందుకే రోజుకో తరహా మోసాలు బయటపడుతూ ఉంటాయి. మోసం చేసేవాళ్లు కూడా కొత్త కొత్త పద్ధతులను క్రియేట్ చేస్తూ ఉంటారు. సినిమా వాళ్లకే కాదు, డెకాయిట్లకు కూడా క్రియేటివిటీ చాలానే ఉంటుంది. అలాంటిదే మరో క్రైమ్ హైదరాబాద్లో బయటపడింది. ఈజీ మనీ కోసం జనం ఆశపడుతున్నారు. త్వరగా డబ్బు రావాలి, అందుకోసం కొంత డబ్బు డిపాజిట్ చేసేందుకైనా రెడీ. ఈ అత్యాశై మోసగాళ్లకు పెట్టుబడి. అమాయకుల అవసరాలు, బలహీనతలే కేటుగాళ్లకు వరంలా మారుతున్నాయి. గుప్త నిధులు, రైస్ పుల్లింగ్, కరక్కాయల పొడి, ఇలా ఎన్నెన్నో కొత్త కొత్త మోసాలు బయటకొస్తున్నాయి. మారే కాలానికి తగ్గట్టుగా కేటుగాళ్లు కూడా మారుతున్నారు. మారనిదల్లా జనం బలహీనతలే. తాజాగా బంగారం ట్రేడింగ్ పేరుతో 150 కోట్లకు కుచ్చుటోపి పెట్టాడు ఓ కేటుగాడు. కర్ణాటకకు చెందిన రాజేష్ అనే వ్యక్తి హైదరాబాద్కు వచ్చాడు. 8 నెలల క్రితం హబ్సిగూడలో ప్రహణేశ్వరి ట్రేడర్స్ పేరిట ఆఫీస్ ఓపెన్ చేశాడు. తాము గోల్డ్ ట్రేడింగ్ చేస్తామని, అందులో పెట్టుబడులు పెడితే మీరు చెల్లించిన మొత్తానికి ప్రతి వారం కనీసం 2% లాభాలిస్తామని, పెట్టుబడి మొత్తాన్ని 5 నెలల్లో రెట్టింపు చేస్తామని యాడ్స్ ఇచ్చాడు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రకటనలు గుప్పించాడు. కొంతమంది రాజేష్ మాటను నమ్మి తమ కష్టార్జితాన్ని పెట్టుబడి కింద పెట్టారు. అందరినీ ఆకట్టుకోవడానికి మొదటి 2 నెలల పాటు నమ్మకంగా లాభాలు చెల్లించాడు రాజేష్. ఆ తరువాత కనిపించకుండా పోయాడు. దాంతో మోసపోయిన బాధితులందరూ కలిసి పోలీసులకు కంప్లైంట్ చేద్దామనుకున్నారు. ఈ విషయం తెలిసిన రాజేష్ వారికి ఫోన్లు చేసి ఇప్పుడిప్పుడే ట్రేడింగ్ జోరు పెరిగిందని, నెమ్మదిగా మీ అందరికీ డబ్బులిస్తానని నమ్మించాడు. అంతేకాకుండా కొందరికి సంతకాలు చేసిన చెక్కులు కూడా ఇచ్చాడు. అయితే అవన్నీ ఫేక్ చెక్కులు. దండిగా లాభాలొస్తాయని ఆశ చూపి దాదాపు 500 మందిని నిలువున దోచేశాడు రాజేష్. ఒక్కొక్కరి నుంచి కనీసం 5 లక్షల రూపాయల నుంచి మాక్సిమం 1 కోటి రూపాయల వరకు తీసుకున్నాడు. ఇలా మొత్తం దాదాపు 150 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశాడు. మొదటి 2 నెలల పాటు నమ్మకంగా అందరికీ లాభాలు చెల్లించడంతో నమ్మకం కలిగిన బాధితులు అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. తమకు తెలిసిన వారితోనూ ఇన్వెస్ట్ చేయించారు. ఆ డబ్బంతా పోగైన తరువాత రాజేష్ ముఖం చాటేశాడు. 2 వారాల తర్వాత బాధితులకు డబ్బులు రాకపోవడంతో నిందితుడికి కాల్ చేయగా అప్పుడు ఇప్పుడు అంటూ మాట దాటవేశాడు. 2 నెలల పాటు ఎవరికీ కనిపించకుండా పోవడంతో రాజేష్ పై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో తనపై కంప్లైంట్ ఇచ్చిన వారికి రాజేష్ ఫోన్ చేశాడు. మళ్లీ పెట్టుబడులు పెట్టాలని, దీంతో పాతవాటితో కలిపి అన్నీ తిరిగి వస్తాయని వివరించాడు. అప్పటికే రాజేష్ కోసం గాలిస్తున్న పోలీసులు అతని ఫోన్ నంబర్ని ట్రేస్ చేసి అరెస్టు చేశారు. ఎంతో కష్టపడి పిల్లల పెళ్లిళ్లు, చదువు, సొంత ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న డబ్బులు ఇందులో పెట్టుబడిగా పెట్టామని బాధితులు చెబుతున్నారు. సిసిఎస్ ముందు బాధితులు ఆందోళన చేశారు. కర్ణాటక గోల్డ్ ట్రేడింగ్ కంపెనీ, ప్రహణేశ్వరి గోల్డ్ ట్రేడింగ్ కంపెనీ, దీక్ష ట్రేడింగ్ కంపెనీ అని 3 పేర్లతో ఈ సంస్థను స్థాపించి ప్రతి వారం 40,000 రూపాయలు ఇస్తాను, 5 లక్షలు డిపాజిట్ చేస్తే అని చెప్పేసి మాకు ఈ ఉచ్చులోకి దింపాడు సార్ మమ్మల్ని. సరే ఒక 2 నెలలు మాకు ఇచ్చాడు సార్. వారం చొప్పున 2 నెలలు ఇచ్చాడు. అక్కడి నుంచి మనకు 1 రూపాయి మాకు చేరలేదు. सिर्फ हम लोग नहीं और बहुत लोग हैं जिनसे वो पैसा लिया था. इट्स लाइक अराउंड 5 more than 5 crores. రాజేష్ కర్ణాటకలోని ఉడిపిలో ఉన్నాడని తెలుసుకుని హైదరాబాద్ సిసిఎస్ పోలీస్ టీం అక్కడకు వెళ్లింది. రాజేష్ ను అరెస్టు చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చింది. అతన్ని రిమాండ్ కు తరలించారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ డబ్బులు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.